हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు సోలిని దుర్గా ప్రత్యంగిర మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము సకల భయములను నివారణ చేస్తుంది, దుష్టగ్రహ దోషములను పూర్తిగా నివారణ చేస్తుంది. ఈ మంత్రము ఉదయం సాయంత్రం జపం చేసుకోవచ్చు. రోజుకి 8 మాలలు 22 రోజులు చేసి తగు ఫలితములు పొందవచ్చు. వీలు కాని ఎడల ఉదయం ఒక 108 సార్లు, సాయంత్రం 108 సార్లైనా జపించుకోవచ్చు. ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేయగల వెసులుబాటు ఉండే మంత్రము. ఎందుకనగా క్షేమదాయకమైన దుర్గాదేవి మనకు అండగా ఉండగా ప్రత్యంగిర దేవి యొక్క ఘోర రూపము మన శత్రువులను మరియు గ్రహ పీడలను నిర్జించగలదు. ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి సర్వశత్రు బాధల నుండి సకల భయముల నుండి అతి సునాయాసంగా బయటపడడంతో పాటు గ్రహ దోషములను కూడా తీర్చుకొని ఆనందమయమైన జీవితంను గడపగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఉత్తర దక్షిణ తూర్పు అభిముఖంగా జపములు చేయవచ్చు. ముందు కులదేవత ఇష్టదేవత ఆరాధన చేసి దుర్గాదేవికి శక్తి కొలది షోడశోపచార పూజ లేక పంచ పూజలు చేసి ధూపము దీపము గంధము పుష్పము నైవేద్యము నివేదన చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఉదయము సాయంత్రము పూజ చేసి జపం చేయట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇంకా విశిష్టమైన ఫలితములు కావాలంటే ఇదే మంత్రము గ్రామ దేవత వద్దకు వెళ్లి ఒక 108 సార్లు జపించుకొని గ్రామ దేవత యొక్క అనుమతి తీసుకొని తర్వాత జపం చేయడం అతి శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములు వినండి, అవగాహన పెంచుకోండి, ప్రత్యక్షంగానే జపం చేయండి. ఇప్పుడు శ్రీ సోలిని దుర్గా ప్రత్యంగిర మహామంత్రము. మంత్రము ఓం హ్రీం జ్వల జ్వల సోలిని దుర్గా ప్రత్యంగిరే సర్వ దుష్ట గ్రహ దోష నివారాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం జ్వల జ్వల సోలిని దుర్గా ప్రత్యంగిరే సర్వ దుష్ట గ్రహ దోష నివారాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం జ్వల జ్వల సోలిని దుర్గా ప్రత్యంగిరే సర్వ దుష్ట గ్రహ దోష నివారాయ హుం ఫట్ స్వాహ. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. సకల భయములను పోగొట్టే మంత్రము. భయమును వీడి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఎటువంటి సందేహములు ఉంచుకోకుండా జపం చేసి తగు ఫలితములు సునాయాసంగా పొందగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని సకల విధములైన శ్రేయస్సులతో ఆనందభరితమైన జీవితమును గడపాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే మన బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.